2 కేజీలు మోయిన. ఇది క్యాన్సర్ గడ్డ. క్యాన్సర్ గడ్డ, ఆడగడ్డ అంటే అది ఆడగడ్డ. మగగడ్డ అయితే ఏం కదా, మగగడ్డ అయితే పోద్ది అంట అంతటితోటి. అది అది తీసినాక అది ఇంకా కోసి కదా తీసింది. మళ్ళీ దాని చుట్టూ పిలకలు 5-6 పిలకలు పెట్టినాయి అంట. పెడితే ఆ డాక్టర్ ఏం చేసిందంటే ఒక పిల్లకి కోసి పంపించిండంట పైకి. ఎప్పుడు మన సంక్రాంతికి ముందు, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరమే మన సంక్రాంతికి ముందు పోయితే నెల ముందు పంపిస్తే అది రాలేదంట. వాళ్ళు అక్కడ నిలదొక్కిండ్రంట. ఈ గడ్డలు కుదరవు, అసలు నయమయ్యాయి కాదని. అమ్మాయిని మళ్ళా చూసి డాక్టరు మళ్ళా పాపం చూసిందంట. ఒక గడ్డ కోసేసరికి ఇంకా 2-3 పగిలి ఇంకా నీరు కాదంట, ఇంటి నిండా అదేనంట. కడుపులోనా ఇది తీసుకొచ్చిందా ఆడికి? గడ్డలు కడుపులోనే లేచింది. కడుపులోనేనయ్యా, పేగులో ఉంటే అది ఇది ఇంకా అది మగగడ్డ అయితే ఏం కాదంట. ఈ ఆడగడ్డ అయ్యేలాక ఇంకా పిలకలు పెట్టి ఇంకా పని చేసిందయ్యా. అట్టుగా దానికి మందులు కానీ ప్రభుత్వం ఏమన్నా మీకు సహకరించింది? మందులు బాగానే వాడిండ్రు. ప్రైవేట్ ఆసుపత్రికి పోయింది కాదు నాయన, ప్రైవేట్ ఆసుపత్రికి పోయిండ్రు. ప్రైవేట్ ఆసుపత్రికి అదే ఆనే కాకపోతే అయ్యా, ప్రైవేట్ ఆసుపత్రికే కాకపోయినా ప్రభుత్వ ఆసుపత్రులే కాదంట. కాకపోయినా ఇంకా ఆడైద్దా వాళ్ళు మాకు కాదులేమ్మా. ప్రైవేట్ ఆసుపత్రులు కాలేదు, ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు ఆడైద్దని ప్రభుత్వ ఆసుపత్రి పోలే. ఆయనకి పోయి ఆయన చూపించుకుంటే తగ్గకపోయి గడ్డ మళ్ళీ బగిలి నీరంతా అంటే ఆసుపత్రిలోని. అంత అపాయంగా ఉంటే ఎవరన్నా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరన్నా వచ్చిండ్రా చూడడానికి? ఎవరు అంటే వాళ్ళు వచ్చిండ్రులే, ప్రభుత్వం తరపున ఎవరన్నా వచ్చినా? వచ్చిర్రు జనం మత్తుగా వాళ్ళు కాదు, ప్రభుత్వము ఎమ్మెల్యేలు కానీ ఊర్లో వాళ్ళు వచ్చిందిలే. అది ఏమన్నా ఐఏఎస్ కలెక్టర్లు కానీ ఎందుకు వస్తారు? వాళ్ళు రాలేదా? పోలీసు వాళ్ళు కానీ బాగాలేదు కదా, బాగా చేయడానికి చూపించడానికి అసలు ఎవరు రాలేదు. అట్లాంటి వాళ్ళు ఎవరు రాలే కదా. మీ చుట్టాలు వాళ్ళు ఊర్లో వాళ్ళు వచ్చిండ్రు అంతే కదా. ప్రభుత్వం తరపు వాళ్ళు అయితే ఎవరు, అది ప్రభుత్వం తరపు ఏమంటారు అధికారులు కానీ ఎవరు రాలే. ఇంకా తర్వాత ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చిన ఏమైంది నీకు? ఒక సొంత కూతురే, సొంత కూతురు అట్లా బాగాలేనప్పుడు ఆమె చూడడానికి మీరు మీ ఇంట్లో వాళ్ళు తప్ప ఆమె ఎవరు కానీ ఎవరు రాలే. కానీ ఒక్కదానివే పోరాడుతున్నావు ఆమె అంతలా క్యాన్సర్ వచ్చినా కానీ, డబ్బులు లేకున్నా కానీ. మీకు ఆ డబ్బులు కూడా లేవు. నాకేం లేదు, వాళ్ళ అత్తే చూస్తుంది. అది మీ అత్త మీ ఇద్దరి మీద బాగా తెచ్చి చూపించిందంట. బాగాలేకపోతే మీ అత్త నువ్వు పోయిండ్రు కానీ వేరే వాళ్ళు అయితే ఎవరు రాలే కదా. వాళ్ళ అత్త నువ్వు అదే పానం విలవెల్లాడింది. ఇంకా మీ ఇద్దరికి ఊర్లో వాళ్ళకి కానీ, తర్వాత చనిపోయిన తర్వాత చూడడానికి అయితే అందరు వచ్చింది. బాగాలేనప్పుడు అయితే ఒక్కరు కూడా రాలే, బతుకున్నప్పుడు చూపించడానికి పోయినరంట. వాళ్ళంతా పోయి చూసి వచ్చిర్రంట. ఎవరు మేము బరువు అయ్యా దింపను, బరువు అయితే దింపొచ్చు, ఏం చేయాలో చెప్పు. మీ ఆయన కానీ మీ ఆయన ఉందా? ఆయన బాగా మీ ఆయన కూడా ఏమైంది చనిపోయిండు? జబ్బును పడింది, జబ్బే కాదు అయింది. అది కూడా ఆయన కూడా బాగా ఎవరు కూడా రాలే. ఆయన వచ్చిర్లే, చనిపోయిన తర్వాత అందరు వచ్చారులే కానీ. ఇంకా మీ ఆయన పేరేం పేరు? గురవారెడ్డి కాదు. గురవారెడ్డి ఎంత చదువుకోండి ఆయన? చదువు గురవారెడ్డి కదా. మీకు అగ్రకులాలు కదా, మీకు చదువులు ఉండాలి కదా. ఏం చదువు లేదా? చదువు లేకనే పొలాలన్నీ అమ్ముకున్నాడు కదా. ఎన్ని ఎకరాలు ఉన్నాయి పొలాలు అప్పుడు? మాకు 3 ఎకరాలు వచ్చింది. అప్పుడు ఎంత ఉన్నాయి ఫస్ట్? అప్పుడే పట్లో ఇంకా 10 ఎకరాలు ఉంటే ఇంకా తలాక తీసుకోలే వాళ్ళు, మా దాయాదులందు. అచ్చ మాకే ఎట్ట 3 ఎకరాలు ఉంది ఇప్పుడు. 3 ఎకరాలు నా కొడుకు ఆడ అమ్ముకోలే, అవి కూడా అమ్మేసుకున్నాడు. వాడు బాగా అమ్మేసిండు. మరింతగా నా కొడుకోడు జబ్బోడు కాదు. సర్లే, మీ కూతురుకి ఎట్లుంది ఇప్పుడైతే? యాడుంది? చచ్చిపోలే, భార్య ఎత్తి కూడా చనిపోయిందా? యాడుంది కూతురు?
కూతురు ఉంటే ఇంకా అనుకునేది ఎందుకు అట్లయితే క్యాన్సర్ వస్తే ఇంకా క్యాన్సర్ జబ్బే అంటే ఇంకా ఏం వైద్యం అది ఆపరేషన్ చేసి అన్నీ చేసిండ్రు. టాబ్లెట్లు కానీ చూసిండ డాక్టర్ కూడా టాబ్లెట్లు అన్నీ వాడిండ్రు. ఇంకా చాలా బాగా తగ్గిండ్రు కూడా. నేను పోయినాక కూడా చాలా బాగా తగ్గిండ్రు. అయినా కానీ బాగా కాలే, చనిపోయినట్టు. చనిపోయినా చనిపోయినా వారేస్తున్నట్టు కాదయ్యా చెప్పేది. పోయిన పిల్లని ఎలాడింత గెలుచుకొని తిని మీ కూతురు అయితే ఇంకా చనిపోయింది. చనిపోయింది బాగా వచ్చాడు. ఉన్నాడు వాడు చచ్చిన వాడు కాత్తులు అమ్ముకోను పాత్రలు అమ్ముకొని చచ్చిండు. ఎటు చూడు పోను రాడు. ఇప్పుడు మీ కూతురు ఇప్పుడు చనిపోయింది కదా, వాళ్ళ కొడుకులు కానీ ఎవరు రాలే. మీ కూతురు కొడుకులు ఉండు కదా, వాడు ఒక్కడే కాదు వచ్చిండయ్యా. వాళ్ళ లేడు ఇంట్లోనే. వాళ్ళ నాన్న చనిపోయిండు, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇద్దరు చనిపోయింది కదా. మీ అల్లుడు చనిపోయింది, మీ కూతురు చనిపోయింది. ఇంకా పిల్లలు ఎట్లా? పిల్లలు ఆ పిల్లని ఇంకా ఎవరు ఒక ఊరు ఇచ్చి పొల పెడతారు. ఇంకా పిల్లోడే కదా పాపం. పిల్లోడు ఒక్కడే ఎట్ట బతకాలి? ఎట్ట బతకాలి ఆయన. సన్నమ్మ ప్రభుత్వాలు అయితే ఇట్లా ఆదుకోవాలన్నమాట. ఎవరు వస్తున్నారు ఆయన, ఎవరు రారు.